దేవుని యొక్క పొజిషన్లో నువ్వు దేవుణ్ణి కాక వేరే దేన్ని పెట్టినా సరే దేవుడు దాన్ని సమ్మతించడు. గమనించిన ఒక విషయాన్ని, దేవుడు ఎప్పుడు కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటాడు. రెండో స్థానం నువ్వు ఇస్తాంటే దేవుడికి అది వద్దు, దేవుడు దాన్ని తీసుకోడు. నువ్వు రెండోది ఇచ్చిన ఒకటి ఓపెన్ ఒకటి దేవుడు ఒకటే కోరుతున్నాడు. నువ్వు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నామని దేవుడు అడుగుతాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనము దయచేసి ఒకరు చదవండి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. గత కొన్ని వారాలుగా అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తున్నాం. అపోస్తల బోధ యందు అన్న మాటని మనం సుమారు 4-5 వారాలు చూసుకున్నాం. అతను సహవాసం గురించి కూడా నాకు గుర్తున్నంత వరకు 4-5 వారాల నుంచి మనం చూసుకుంటున్నాం. సహవాసం యొక్క ప్రాముఖ్యత, రక్షింపనటువంటి వారు సంఘమునకు ఎందుకు చేర్చబడాలి, సహవాసం ఉన్నటువంటి మేలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటంటే మనం చూస్తున్నాం. అందులో గత వారము చెప్పిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సంఘమును బైబిల్లో ఒక శ్రేష్ఠ విధానంలో దేవుడు పోలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. సంఘం అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరముతో బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఇది ఒక శ్రేష్టమైన ఒక ఉదాహరణ, దృష్టాంతం. ఇది ఎంత కలిసికట్టుగా సంఘము పనిచేయాలనేటువంటిది మన శరీరముతో అపోస్తలుడైన పౌలు పోల్చి మాట్లాడుతున్నాడు. సంఘమునకు క్రీస్తు శిరస్సు అన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అవయవం అన్నాడు. క్రీస్తు యొక్క శరీరములో చక్కగా అమర్చబడినటువంటి ఒక అవయవమని పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయములు. మనం ఇప్పుడు ఏం చేయాలి? అవయములు ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఎవరికి వారు వారికి పనిని, దేవుడు వారికి అప్పగించిన పనిని, దేవుడు వారికి ఇచ్చినటువంటి దాన్ని, వారికి దేవుడు ఇచ్చిన తలాంతిని సంఘము కొరకు ఉపయోగించినప్పుడు ఎవరి పనిని వారిని చేస్తూ ఉన్నాం. ఎవరి పనిని వారు చేసినప్పుడు బైబిల్ ఏమంటుందంటే సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అందుకని మనకి శరీరం అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క శరీరం మనకు అర్థమవుతుంది. మన యొక్క శరీరంలో ఏ ఒక్క అవయవము కూడా అనవసరంగా లేదు. ప్రతి అవయమునకు కూడా ఒక ఉద్దేశం ఉంది. కొన్ని అవయవాలు బయట కనబడితే కొన్ని లోపల పనిచేస్తుంటాయి. అలాగనే క్రీస్తు యొక్క శరీరంలో కూడా ఈ పరిచర్యలో కూడా బహిరంగముగా కనబడేటువంటి పరిచర్యలు కొన్ని ఉంటాయి, కార్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఎవరికి కనబడకుండా ఉండేటువంటివి అయినప్పటికీ కూడా అవి కూడా లోపల పనిచేసేటువంటివే. ఉదాహరణ చెప్పాను, పాటలు పాడటము, వాక్యం చెప్పడము, కీబోర్డ్ ప్లే చేయడం, డ్రమ్స్ ప్లే చేయడం, ఇవన్నీ కూడా బయట కనబడతాయి. కాబట్టి ఎక్కువ మంది దానికి ఆకర్షితులు అవుతారు, అదేదో గొప్పది అనుకుంటారు. కానీ అవేవి కనబడకుండా అందరూ ఎవ్వరు కూడా ఇక్కడ చర్చకు రాకముందే కొంతమంది వచ్చి ముందే వచ్చి చర్చ్ ఊడిసి కార్పెట్స్ వేసి మైక్లు అరేంజ్మెంట్ చేస్తారు. ఇది ఎవరికీ తెలియదు. చాలామంది మన చర్చిలో కూడా ఎవరు తుడుస్తున్నారో తెలియదు, ఎప్పుడో చేస్తున్నారో కూడా తెలియదు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉండదు, ఎవరికీ తెలియదు ఆ విషయాలు. కానీ ఎవరో ఒకరు చేస్తున్నారు కాబట్టి మనం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి. వాక్యం అని చెప్తారంటే పాటలు పలనాలు పాడతారు, అరేంజ్మెంట్స్ వీళ్ళు చేస్తారు, వీళ్ళు తుడుస్తారు. ఇది నేను చేసేది ఏం అన్నం లేదు. మన శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా ఊరికి ఉందనడం లేదు. ప్రతి అవయవం దాని పని దాన్ని చేయాలి. మనం ఏదైనా చేయకుండా ఇంకా అలా ఖాళీ ఉన్నామంటే నువ్వేదో పని నువ్వు చేసే తీరాలి. దేవుడు సంఘములు పెట్టిన దానికి ఉద్దేశం అది. అందుకే దాన్ని మనం ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటుంది. మనం అనుకుంటాం నాకు చేయడానికి ఏమి లేదండి, అందరూ చేస్తున్నాను అనుకుంటాం. కానీ ఏదో ఒక ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోళ్ళు చేయలేనిది నువ్వు చేయగలిగేది ఏదో ఉంటుంది. అది నువ్వు చేయటం ద్వారా మరింతగా సంఘం క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటుంది. ఆ విషయాన్ని ప్రతి వాళ్ళం గ్రహించాలి. ఇప్పుడు అందుకే అన్నారు, విశ్వాసాన్ని మనం ఎలా చూడాలో, ఎలా గ్రహించాలో తెలుసుకోవాలి. గత వారము ప్రభు బల్ల గురించి చెప్పాను. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో క్రీస్తు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగ చేసుకుంటాడని పౌలు చెప్తున్నాడు. అంటే సంఘం అంటున్నాడు, తోటి విశ్వాసం గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, క్రీస్తు సంఘంలో ఆ రోజుల్లో ప్రభువుల ప్రాబ్లం ఏంటంటే ఒకరికంటే ఒకరు ముందు వచ్చేసి తీసుకుని అలా ఉన్న సంఘం ఒక ఆర్డర్ లేదు, అక్కడ ఒక క్రమం లేదు. పౌలు మాట్లాడుతూ అన్నాడు, మీరు తీసుకునేటప్పుడు ఆ రొట్టె ముక్కను కానీ ద్రాక్షారసాన్ని కానీ అది మీరు క్రీస్తు యొక్క శరీరముగా కానీ క్రీస్తు యొక్క రక్తముగా కానీ మీరు చూడకుండా మీరు కేవలం రొట్టెను రొట్టెగా చూస్తున్నారు, ద్రాక్షారసాన్ని ద్రాక్షారసంగా చూస్తున్నారు.
మీరు ఎలాగ చూడాలో అలాగ చూడకుండా ఉన్నారు కాబట్టి రొట్టెను మామూలుగా చూస్తున్నారు, తీసుకుంటున్నారు. తీసుకుంటూ ద్వారా మీకు నష్టం కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు ప్రభుబలు చాలా ఇంపార్టెంట్, మనం తీసుకుంటాం ఈ రోజు. అందుకని ప్రభుబలు ఎల్లబడితే తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుబలు నువ్వు సరిగ్గా తీసుకుంటే నీకు ఆశీర్వాదం. ఇష్టానుసారంగా తీసుకుంటే నువ్వు తీసుకుంటావు, కానీ నీకు రోగాలు వస్తాయని పౌలు చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, పౌలు అన్నాడు ఆ రోజున కొరింథీ సంఘంలో, మీరు ఎలా తీసుకున్నారు కాబట్టి చాలా మంది బలహీనులు, మీలో చాలా మంది రోగులు, మీలో చాలా మంది నిద్రించారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ జీవితాన్ని మనం తీసుకునేటువంటి రొట్టె ద్రాక్షారసం ఎంతగానో ప్రభావితము చేస్తుంది. ఊరిని ఊహించుకొని తీసుకునేది కాదు ఇది. దేవుడు చెప్పింది నిజంగా మనల్ని ప్రభావితం చేసేటువంటిది. అక్కడ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి క్రీస్తు శరీరం మనం వివేచించలేదు. ఇప్పుడు సంఘాలకు ఉన్న ప్రాబ్లం తెలుసా? విశ్వాసాన్ని క్రీస్తు శరీరంలో ఒక భాగము మనం చూడలేదు. మనం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా చూస్తున్నాం. విశ్వాసాన్ని ఒక విశ్వాసగా చూస్తున్నాం తప్ప విశ్వాసాన్ని మన వల్లే క్రీస్తు యొక్క శరీరంలో అమర్చబడినట్టు ఒక అవయవంగా మనం చూడలేదు. ఎప్పుడైతే అలా చూడలేమో నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం చేసినప్పుడు అది నీకు క్షేమము కలిగించదు. ఎందుకంటే ప్రాబ్లం నీలో ఉంది కాబట్టి. అందుకనే సంఘం ఎలా చూడాలి, దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో మనం తెలుసుకోవాలి. అందుకని పరిచయం అనుకుంటుంది కూడా మనం ప్రతి వారం కూడా మన పని మనం చేయాలి. ప్రతి వారికి దేవుడు ఏదో తలాంతలు ఇస్తాడు. ఇప్పుడు అందుకని గలతీ పత్రికలో ఒకరు చదవండి, మరొకరు గలతీ పత్రిక 5:13. గలతీ పత్రిక 5:13 వచనం. చాలు. ఇక్కడ అంటున్నాడు పౌలు, మీరు స్వతంత్రులుగా ఉండట కొరకు మీరు పిలువబడ్డారు. గమనించండి, మీరు స్వతంత్రులు ఉండట కొరకు మీరు పిలువబడ్డారు. అయితే ఒక్క మాట అంటూ ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండు. ఇప్పుడు అందుకంటే ఒక వ్యక్తికి మనం లోబడుతున్నామంటే దర్దున్న వ్యక్తి కింద దాసులు అనేమి కాదు. మనము ఏదన్నా ఒక ఈ పరిచయకు సంబంధించి సంఘం సంబంధించి ఒక పని మనం చేస్తున్నామంటే అది జనుల యొక్క దృష్టిలో ఒక్కోసారి అది అల్పమైనది ఉంటుంది. చాలా మందికి ఏంటంటే వాక్య పరిచయం సరే ఘనమైంది అనుకుంటారు, అందుకంటే కొంచెం తక్కువది పాటలు పాడడం అనుకుంటారు. ఎందుకంటే చర్చి తోడటం, ఈ అరేంజ్మెంట్స్ ఇది పెద్దగా ఇది చిన్న, ఇది అల్పంగా ఎంచుకుంటారు చాలా మంది. ఎందుకంటే స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పడం అంటే అది గొప్పది అనుకుంటారు, స్టేజ్ మీద ఉండి పాటలు పాడడం గొప్పది అనుకుంటారు. కానీ పరిచర్యలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటిది లేదు. వాక్యం చెప్పమని దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను. పాటలు పాట దేవుడు మరొకరిని పిలుచుకున్నాడు కాబట్టి వాళ్ళ పని నేను చేస్తారు, మరొకరు ఇంకో పని చేస్తారు. ఏదైనా సరే దేవునికి లోబడుతున్నాం, ఎవరైనా సరే దేవుని యొక్క పని చేస్తున్నాం. దేవుని యొక్క పని అన్నప్పుడు అందులో తారతమ్యాలు లేవు, అందులో చిన్నది పెద్ద ఉండదు, ఒకటే దేవుని పనా కాదా. ఇప్పుడు అందుకని కొన్నిసార్లు అల్పమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అనుకుంటానంటే నాకు ఈ చిన్న పని చేయమని చెప్పారంటే పాస్టర్ గారు, నాకెందుకు చెప్పారు, నన్ను చీపుగా చూస్తున్నాను అనుకుంటాం. గమనించండి, ఇక్కడ బైబిల్ పోవాలంటే మీరు స్వతంత్రులు, మీరు స్వతంత్రులు కాబట్టి మీరు ఎవరు లోబడాల్సిన పని లేదు. కాబట్టి ఎవరు మిమ్మల్ని డామినేట్ చేయరు, ఎవరు మిమ్మల్ని అంచేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే దేవుడు స్వతంత్రంగా చేసినప్పుడు ఎవరు బానిసలు చేయాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏమంటున్నాడంటే ప్రేమకి ఒకరు దాసుడు అంటే నేను ఒక వ్యక్తికి లోబడతానంటే దాసుడి కింద ఉన్నానంటే, అణిగిమ్మని ఒకరి కింద ఉన్నానంటే దర్దు నేను అల్పమైన వాడిని కాబట్టి ఉన్నానని కాదు. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది క్రిస్టియన్స్కి, నేను లోబడాలంటే నేను తక్కువ అనుకుంటాను, నేను బాగా చదువుకున్నాను, నాయనకంటే మంచి పొజిషన్ నేను లోబడాలి అంటారు. కానీ చూడండి, ఇక్కడ చాలా మంది రాంగ్ ఆలోచన ఏంటంటే లోబడటం అనేటువంటిది అది బలహీనులు చేసేటువంటి కార్యం అనుకుంటారు. కానీ లోబడటం అనేటువంటిది ఒకరికొకరు దాసులు ఉండటం అనేటువంటిది బలహీనులు చేసేది కాదు, అల్పులు చేసేది కాదు. ఒకరు అల్పులు చేసేదైతే, బలహీనులు చేసేదైతే శిష్యుల కంటే యేసు ప్రభువే తక్కువని చెప్పాలి. ఎందుకంటే శిష్యులు అందరి పాదాలు యేసు ప్రభువే కడిగారు. ఇప్పుడు కడగటాన్ని బట్టి యేసు ప్రభు తక్కువలు అయిపోతారా? కాదు. శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు కంటే అధికుడు కాదన్నారు ఆయన. కానీ అలా యేసుక్రీస్తు చేయటం ద్వారా ఒక మాదిరిని సెట్ చేశారు. ప్రతి వాళ్ళు ఇలా తగ్గించుకోవాలని చెప్తున్నారు. నేను మీకు అందరికంటే గొప్పవాడిని అంటున్నారు యేసు ప్రభు. నేను బోధకుని, మీరు శిష్యులు, బోధక శిష్యులు ఎప్పుడు అధికులు కాదని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. చెప్తూ మళ్ళీ ఆయనే తన కింద ఉన్న శిష్యుల పాదాలు కడిగారు ఆయన. అంటే అలాంటి పరిచర్య లోకం దృష్టిలో ఏమన్నదంటే ఈయన పేతురు పాదాలు ఈయన కడిగారంటే పేతురే గొప్పోడు అని లోకం అనుకుంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే ఈయన గొప్పడు అయ్యుండు కూడా పేతురు పాదాలు కడిగాడంటే ఈయనే గొప్పడు. అది లోకం యొక్క చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. అంటే ఇప్పుడు మనం లోక విధానంలో సంఘంలో ఉండకూడదు, దేవుని యొక్క విధానంలో ఉండాలి.
అందుకన్నాడు ప్రేమకలు ఒకరు దాసులు అంటే. అందుకని చూసారా, ప్రేమ అనేది ఏం చేస్తుందంటే నేనేం చేయాలా అంటుంది, నేనేం ఇవ్వాలి, నేనేం చేయాలి ఇతరులకి అంటాను. ఈ శరీరానుసారమైన మనసు ఏంటంటే ఎంతమంది నాకేమి చేస్తారా, నేను చర్చకు వస్తాను నాకేమి ఇస్తారు అన్నట్టు అనమాట. లేదు నేను ఇక్కడ ఉంటాను నాకేంటి. కానీ చూడండి, మనం అలాంటి ఆలోచన కదా మనకు ఉండాల్సింది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకంలోనే పంపించాడు. దేవుడు ప్రేమించాడు, కుమారుని ఇచ్చాడు. ప్రేమ ఎప్పుడు ఇచ్చేదిగా ఉంటుంది, ఈ శరీరానుసార మనసు ఎప్పుడు కూడా తీసుకునేదిగానే ఉంటుంది. అందుకని మనం చర్చకోసం ఎలా ఉన్నది తెలుసా, మనం ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. నేను చర్చికి వెళ్తున్నాను, నేను వీళ్ళని గౌరవిస్తాను, నేను వీళ్ళని గణపరుస్తాను అంటున్నాను. కానీ నేను చర్చికి వెళ్తాను, నన్ను గౌరవించాలంటే ఇప్పుడు మనం పెట్టుకోకూడదు. అది శరీరానుసారం మనం ఎప్పుడైతే అలా ఉంటాం మనం డిసప్పాయింట్ అవుతాం, ఆత్మ సంబంధంగా దూరం అయిపోతాం దేవునికి. ఒకటి మైండ్లో స్థిరపరచుకోలేదు తెలుసు, మన ఎవరం కూడా ఎవరికి దాసులము కాదు, కానీ ప్రేమ కలిగి దాసులు ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకు ఇప్పుడు మాట చెప్తాను తెలుసా, దేవుడు నాకు తలాంత్ ఇచ్చినప్పుడు ఆ తలాంతు నాలో నుండి ఇతరులకు ఉపయోగపడాలంటే ఆ తలాంత్ ఈ శరీరం ద్వారానే బయటకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పాట టాలెంట్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఆ తలాంతు దేని ద్వారా ఆపరేట్ అవుతుంది, శరీరం ద్వారానే. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మైండ్ ఈ శరీరం కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రెండు గనక వాక్య ప్రకారం కంట్రోల్ లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ అయినప్పుడు కూడా నేను ఇతరులు దాన్ని ఉపయోగించలేను. ఎందుకని నా శరీరము నా మైండ్ నాకు అడ్డు వస్తుంది. అందుకని ఈ మనస్సును నూతనపరచుకోమని. అందుకని చూడండి రోమాపత్రిక 12లో మొదట్లో అంటాడు, ప్రీతికరం ఏంటంటే పరిచయం మనం చేయాలి, దేవునికి అనుకూలమైన. ఒకసారి చదవండి తీసొకలు 12 మొదటి వచనం, రోమా 12:1. రోమా 12:1 త్వరగా. సజీవ యాగము మీ శరీరాన్ని సమర్పించుకోండి. ఎందుకు సమర్పించుకోవాలి చదవండి కిందకి. సో ఇట్టి సేవ. ఇప్పుడు సేవ అనగా వెంటనే మనకు వచ్చాలంటే సేవకులు చేసేది సేవ అంటాం. కానీ పౌలు విశ్వాసులు రాస్తున్న ఈ సేవ మీకు యుక్తమైంది అంటున్నాడు. అంటే ఏంటి, విశ్వాసులు కూడా సేవలో భాగమే. ఒక బిలీవర్ దేవుని కొరకు చేయగలిగే శ్రేష్టమైన కార్యం ఏంటో తెలుసా, నీ శరీరాన్ని దేవుని చిత్తం చేయడానికి దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టే సజీవ యాగంగా సమర్పించుకొని, అనగా నువ్వు చేయాలన్నాడు ఏ కార్యాన్ని కూడా ఈ మనసు కానీ శరీరం కానీ అడ్డు రాకుండా సజీవ యాగం నువ్వు సమర్పించుకున్నప్పుడు నాలో పెట్టినటువంటి తలాంతు ఈ శరీరము ద్వారా ఈ మనసు ద్వారా బయటకు వస్తుంది, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే నేను అప్పుడు ఉపయోగపడుతున్నాను అంటే అర్థమేంటి, నాకు ఇచ్చిన తలాంతు ఉపయోగపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారాలి. అంటే నా మైండ్ మారాలి, నా బాడీ దేవుని కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు అడ్డుపడుతుంది. ఇది చాలామంది చాలా తలాంతులు ఉంటాయి, ప్రాబ్లం అంటే చాలామంది మైండ్ మారదు, చాలామందికి బాడీ కంట్రోల్ ఉండదు. అందుకనే వాడబడలేకపోతుంటాం. దేవుడు ఇచ్చిన తలాంతే కాదు, ఇది మనం చేయాల్సిన సేవ. ఇది సేవ అన్నాడు పౌలు. సరే, సేవని ఎంతసేపు వాక్యం చెప్పేది సేవ అని కాదు, చర్చి తుడిచేది కూడా సేవే, అరేంజ్మెంట్స్ చేసేది కూడా సేవే. ఇది యుక్తమైనటువంటి అన్నాడు అంటే ఇదే బెటర్. అందుకని ఇందులో చిన్నది పెద్ద అనేటువంటిది లేదు. పరిచయం ఎప్పుడు చిన్నది పెద్ద అని లేదు. కనబడ్డానికి చిన్నది కనబడుతుంది, కొన్ని కనబడ్డానికి కొన్ని పెద్ద కనబడతాయి, కానీ అన్నీ ఒకటే. ఇవి ఎవరు అరేంజ్మెంట్స్ ఎవరు చేయకపోతున్న వాక్యం చెప్పడం ఇక్కడ ప్రిపరేషన్ లేకపోతే కష్టం. ఎవరెవరు చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఈజీగా వాక్యం చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఇలా చేయడానికి వేరే వాళ్ళు నన్ను ప్రిపేర్ చేశారు నాకు అనుకూలంగా. ఎలా చూసుకుంటే ప్రతి వాళ్ళు చేయాల్సిన ఏదో ఒకటి ఉంటుంది. అది చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, సంఘం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు కాబట్టి సంఘము ఆశీర్వదింపడతాప్పుడు అందులో నువ్వు భాగం కాబట్టి నువ్వు కూడా ఆశీర్వదింపడతావు. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుడు ఇచ్చిన తలాంతు శరీరం ద్వారా ఆపరేట్ అవుతాం అనుకున్నప్పుడు మనం శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. అయితే ప్రాబ్లం తెలుసా, మనల్ని పక్కకి లాగేటువంటి కార్యాలు కొన్ని ఉంటే ఒకసారి అది కూడా చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం, గత వారం దీన్ని చూసుకున్నాం అయినా ఒకసారి చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 3-6 వచనాలు, 3-4. చాలు. ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతితో, యవనస్తుడైన తిమోతితో పౌలు అంటున్నాడు ఎలా సేవ చేయాలో చెప్తూ, మంచి సైనికుని వల్లే నాతో కలిసి శ్రమను అనుభవించము. ఇప్పుడు చూడండి, సైనికుడు అన్న మాట ఎంత మాట్లాడాడు తెలుసా, గత వారం చెప్పాను. ఒక 5 నిమిషాలు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ముందుకెళ్తాను. సైనికుడు ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడు. సైనికుడు సైన్యంలో చేరిన తర్వాత, గత వారం నేను చెప్పాను, సైనికుడు ఏం చేస్తాడు తెలుసా, ఒకసారి అప్పటి వరకు చదువుకున్న తర్వాత సైన్యంలో క్వాలిఫై అయిన తర్వాత సైన్యంలో చేరిన తర్వాత తన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అప్పటి వరకు 8 గంటలు వేసి ఉన్నాడు, 9 గంటలు వేసి ఉన్నాడు.
ఈరోజు సైన్యంలో వెళ్ళి జాయిన్ అయ్యాడంటే, ఒక కమాండర్ కింద ఉన్నాడంటే, ఎక్కడ తన ఇష్టం ఏది ఉండదు. ఎక్కడ పద్ధతులు మారిపోతాయి, ఆహారపు అలవాట్లు మారిపోతాయి, టైం టేబుల్ మారిపోతుంది, వస్త్రధారణ మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, పనులు చేసే విధానం మారిపోతుంది, అన్ని మారిపోతాయి. ఇంతకుముందు ఇంట్లో కూర్చొని ఉప్పు తక్కువైనా సరే ఉప్పు వేసుకొని తినేటువంటి ఈ సైనికుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉప్పు తక్కువ తిన్నానని కుదరదు. సైనికుడికి ఏం చేస్తారంటే, ఏ 4 రుచితో వద్దున్నటువంటిది పెట్టరు. అక్కడ తను బలంగా నిలబడడానికి తనకి ఏంటి అవసరమో దాన్నే పెడతారు. ఒక డిసిప్లిన్ ఉంటుంది. సైన్యంలో చేరినటువంటి వాడికి లైఫ్ స్టైల్ మారిపోతుంది. అలాగనే దేవుని యొక్క సైన్యంలో చేరిన మనకు కూడా ఎక్కడ నుండి మన సొంత సుఖం మనం కోరుకోం. యుద్ధంలోకి వెళ్ళినటువంటి వాడు నా కాళ్ళు నొప్పి నాకు కాసేపు కూర్చుంటానని అండవు. తన శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. తన కాళ్ళు పిక్కినా సరే, ఏదైనా గాయాలైనా సరే, తనకి ఇబ్బందికి వెళ్ళినా సరే, ఆకలి వేస్తున్నా సరే, దుమ్ముబులో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించాడు. గురి ఏదైతే ఉందో దాన్ని పెట్టున్నాడు, అధికారి ఏం చెప్పాడో దానికే లోబడతాడు. కానీ అధికారి చెప్పినప్పుడు నా కాళ్ళు నొప్పి వస్తాండి అండవు. అలాగున్న దేవుని యొక్క శైలిలో మనం చేరిన తర్వాత ఒక పనిని చేయడానికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అన్నానికి వీలు లేదు. ఒక్కసారి మనం రక్షింపడ్డామంటే దేవుని సైన్యంలో ఉన్నాం. దేవుని సైన్యంలోకి వచ్చిన తర్వాత ఇక మన ఎమోషన్స్ గురించి లేదు. నాకు బాధ కలిగింది అన్నాను లేదు, లేదా నాకు సుఖం లేదన్నాను వీలు లేదు. నాకన్న మాట సైన్యం రాదు. అలాంటి శ్రమ అనుభవించని పౌలు తిమోతికి చెప్తూ, నేను చెప్పినవన్నీ కూడా నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పగించు, వాళ్ళకి కూడా చెప్పు, నేను నీకు చెప్పింది నువ్వు వాళ్ళకి చెప్పు అంటున్నాను. అందుకని చూడండి, ఎప్పుడూ కూడా మనం రక్షింపడిన తర్వాత మన సొంత ఇబ్బందుల గురించి మాట్లాడకూడదు. మనం చర్చి కింద రాదా, నాకు ప్రవర్తన చర్చి రాదా అనకూడదు. అది మన స్థాయి కాదు, అది బిలీవర్గా. కొంచెం చూద్దాం, చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్తలో నుండి 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుండి. మత్తయి సువార్త 10:37. చాలు. ఇక్కడ చూడండి, మనము దేవుడు మనల్ని ఒక పనిని చేయమని పిలుస్తున్నప్పుడు మనకు వెనక లాగేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. అందుకే మంచి సంఘంలో పోరాడమన్నాడు. అంటే ఎమోషన్స్కి ఇక్కడ, విశ్వాస జీవితంలో ఎమోషన్స్కి ఇక్కడ తావులేదు. ఫీలింగ్స్కి ఇక్కడ చోటు ఉండకూడదు. ఫీలింగ్స్ బట్టి మనం ఉండకూడదు, మనల్ని బట్టి ఫీలింగ్స్ మారాలి. అది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందుకని మనం చేద్దాం అనుకున్నప్పుడు మనం ఆ కార్యాలు చేయకుండా సాతాను కొంచెం వెనకలాగా ప్రయత్నం చేస్తాడు. అందులో ముఖ్యంగా వాడుకునే దగ్గర ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఇక్కడ ఇవన్నీ కూడా సాతాను వెనకలాగా ప్రయత్నం చేస్తాడు. యేసుప్రభువు అన్నారు చూడండి, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 37వ వచనం. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇప్పుడు చూడండి, పాత్రుడు కాడు అని అంటే అర్హత లేదంటున్నారు. నీకు ఎప్పుడు అర్హత పోతావు తెలుసా? నువ్వు ఏదన్నా సరే దేవుని కంటే ముందు నువ్వు దేవుని యొక్క పొజిషన్లో నువ్వు దేవుణ్ణి కాక వేరే దేన్ని పెట్టినా సరే దేవుడు దాన్ని సమ్మతించడు. గమనించిన ఒక విషయాన్ని, దేవుడు ఎప్పుడూ కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటాడు. రెండో స్థానం నువ్వు ఇస్తాంటే దేవుడికి అది వద్దు, దేవుడు దాన్ని తీసుకోడు. నువ్వు రెండోది ఇచ్చిన ఒకటి ఓపెన్ ఒకటి దేవునికి. దేవుడు ఒకటే కోరుతున్నాడు. నువ్వు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నామని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము తల్లినైనను, తండ్రి అయినను, భార్య అయినను, కుమార్తె అయినను, ఎవరినైనా సరే మనం కనుక ఫస్ట్ ప్లేస్ ఇచ్చామంటే నువ్వు వాళ్ళు తగినట్టుగా నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటావు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా పరిచర్య చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు పరిచయం సేవకులు కానీ చెప్పట్లేదు, నువ్వు సంఘంలో వాడబడుతూ నువ్వు ఏదైతే చేస్తూ వచ్చావు నువ్వు దానికి అర్హుడు కాదంటున్నారు. ఇదే ఒకసారి మనం వెనక్కి వీటిని బట్టి మనం దేవునికి పిలుపును కాదని నిర్లక్ష్యం చేస్తుంటాం మనం. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు ఇంతే. దేవుడు ఆ పొజిషన్ మార్చుకోడు. నాకు ఇస్తే మొదటి స్థానం, లేకపోతే వద్దంటాడు దేవుడు. అందుకని ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు కాక వేరే వ్యక్తిని ఆ పొజిషన్లో కూర్చోబెడతామో దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిలో తలదూరుస్తాడు. నువ్వు చేసే కరెక్ట్ కాదంటాడు. నువ్వు కనుక దేవుని మొదటి స్థానం ఇచ్చావనుకో, ఆ తర్వాత నువ్వు ఎవరు పెట్టినా సరే దేవుడు లెక్క చేయడు. ఇప్పుడు చాలామంది చూడండి, అక్కడే చాలామంది నష్టపోతారు, చాలామంది ఆశీర్వాదం అక్కడే కోల్పోతారు. ఒకసారి ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. నిత్య జీవము నాకు వారసం నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. ఇవన్నీ విధి చేయాలి, ఆజ్ఞలను లోబడాలన్నారు. నేను చిన్నప్పుడు అవన్నీ చేస్తున్నాను తండ్రి, చేస్తున్నాను అన్నాను. ఇగో నీ కలిగిన సమస్తాన్ని కూడా అమ్మేసి బేదలకి ఇచ్చేసి నా దగ్గరికి వచ్చి అప్పుడు నన్ను వెంబడించు.
బైబిల్ అంటుంది ముఖము చిన్నబుచ్చుకుని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అతను మిక్కిలి ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి మోకాళ్ళలో నిత్యం వార్తలు ఏం చేయాలని అడిగాడు. అడిగినటువంటి వాడు ఇప్పుడు యేసు ప్రభు తీర చెప్పిన తర్వాత బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? అతడు దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు. దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునికి మొదటి స్థానం లేదు, డబ్బుకి మొదటి స్థానం ఇచ్చాడు. ఎప్పుడైనా సరే నీ మనసులో దేవుడు దాన్ని తెలుసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా డిస్టర్బ్ చేసే తీరుతాడు. మళ్ళీ యేసు ఎవరి దగ్గర మాట్లాడినా చూడం. ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మనం జక్కిని చూసుకుంటే ఆయన ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన జక్కిని ఇంటికి వెళ్ళాలన్నారు యేసు ప్రభు. సరే జక్కి ఇంటికి వెళ్ళాడు. జక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కితో మాట్లాడినప్పుడు జక్కి అంటాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నావు దగ్గర 2 అంతలు నేను ఎక్కువ ఇస్తాను, నా సగం ఆస్తి పేదలకు ఇస్తా అన్నాడు. యేసు ప్రభు అన్నారా? లేదు సగం సరిపోతుంది, మొత్తం ఇచ్చన్నారా? మొత్తం ఇచ్చన్నారా? మరి యవనస్తుల దగ్గర మాత్రం మొత్తం అని ఎందుకన్నారు? యేసు ప్రభు జక్కిని అడగలేదు డబ్బులు ఇచ్చే వదలాలని. జక్కి వాలంటీర్గా అన్నాడు, ప్రభు నేను ఎక్కడ ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నా సగం ఆస్తిని పేదలకు ఇస్తాను అన్నప్పుడు జక్కి సగం సరిపోదు, నువ్వు నన్ను ఫాలో అవ్వాలని మొత్తం వాళ్ళు అనలేదు యేసు ప్రభు. ఆ మాట అనగానే యేసు ప్రభు నేడు ఇంటికి రక్షణ వచ్చింది, సగం ఇచ్చినట్టు రక్షణ వచ్చింది. మరి ఎందుకని యవనస్తుల దగ్గర నువ్వు మొత్తం ఇవ్వాలన్నారు తెలుసా? యేసు ప్రభుకి ఆయన మనసులో దేనికి స్థానం ఉందో తెలుసు. ఎప్పుడైనా సరే మన హృదయంలో దేవుని కోసం పొజిషన్ తీసుకెళ్ళి ఎవరన్నా పెట్టావంటే దేవుడు అడుగుతాడు, నువ్వు వాళ్ళని వదిలేసి నన్ను వెంబడిస్తావని అడుగుతాడు. అదే నువ్వు సెకండ్ పొజిషన్లో పెట్టు, దేవుడు ఎప్పుడు కూడా అడగడు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అంటే ఎప్పుడైనా సరే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రయారిటీస్ని డిస్టర్బ్ చేస్తాడు. అంటాడు నువ్వు నన్ను ఫాలో అవడానికి అర్హుడివి కాదు. అందుకేనంటాను, చూడండి పరిచర్యలో ఏదో ఒక పని చేయడానికి గొప్ప భాగ్యం తెలుసా? చూడండి దేవుడు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం చూస్తుంది. తీయద్దు ఇంటికి ఇలా చదువుకోండి. 18వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ లేవీల గురించి అహరోనుతో దేవుడు మాట్లాడుతుంటాడు. యాజకత్వ పని నేను దయ వల్లనే నేను మీకు దాన్ని ఇచ్చాను అంటాడు దేవుడు. అంటే ఏమన్నాడంటే నువ్వు సేవ చేయడానికి నేను నీకు దయ చూపించి నేను ఇచ్చాను నీకు అంటున్నాడు. దేవుడు ఏదన్నా మనకు పని అప్పగించాడంటే అదంట దేవుడు దయ చూపించాడంట మనకి. దేవుడు ఏదో తీసుకొచ్చి లేని పని భారాన్ని మన మీద పెట్టాడని కాదు. అందుకనే పరిచర్య ఎప్పుడు కూడా ఏ పాస్టర్ గారికి కూడా భారం అనిపించకూడదు. ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి, కానీ భారం అని ఎందుకని? నేను చేయగలిగే దానికంటే ఇది గొప్పదే అయినప్పుడు కూడా ఇది ఏదో భారముతోనో బాధ్యత కాదు, ఏదో ప్రివిలేజ్ ఇది. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఒక వరంలాగా నేను నీకు దాన్ని ఇచ్చాను అంటాడు దేవుడు. అంటే దేవుని యొక్క పని అనేటువంటిది నువ్వేదో ఒకటి సంఘంలో చేయడం అంటే నువ్వు చేయడానికి దేవుడిని ఒక పని అప్ చెప్తే నాకే అప్ చెప్పారు మనం అంటాం. కానీ దేవుడు అన్నాడు నీ పట్ల నేను జాలి చూపించాను కాబట్టి నేను నీకు ఆ పని చేయడానికి ఇచ్చాను. అంటే అర్థం తెలుసు, ఒక్కోసారి మనం చర్చికి నేను ఇన్ని చేశాను చర్చికి ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అంటాం. చాలా మంది సాక్ష్యాలు అలా చెప్తారు. కానీ దేవుడు ఏమంటాడు? దేవుడు అసలు అలా చోట్ల దేవుడు అన్నాడు నువ్వు ఇవ్వటానికి నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను అంటున్నాడు దేవుడు. నాతో చర్చి తుడిపించడం, నాతో చిన్న చిన్న పనులు చేయించడం అంటాం. కానీ దేవుడు అలా అంటలేదు. దేవుడు అన్నాడు నువ్వు చర్చి తోడటానికి నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను. చాలా మంది ఉన్నారు కానీ నేను నీకెందుకు ఇచ్చాను? తోటం అంటున్నది నీకు గొప్ప భాగ్యం అంటున్నాడు దేవుడు. పరిచయం ఎప్పుడు కూడా అందుకే నల్పమెంట్ ఉంటుంది కాదు, అందరూ చీపుగా చూస్తారు అనుకోవాల్సిన పని లేదు. నువ్వు దేవుని యొక్క పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటేనే దేవుడు అన్నాడు నువ్వెంతో మన వాళ్ళ భాష చెప్ప నువ్వెంతో పుణ్యం చేసుకుంటే నువ్వు ఈ పని చేయడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. మనమేమో నేను చేశాను అంటాం. కానీ దేవుడు అన్నాడు నువ్వు చేయడం కాదు, నువ్వు చేయడానికి అవకాశాన్ని నేను నీకు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కష్టపడి నేను చేశాను, నేను కాబట్టి చేశాను అని అనుకున్నాను అనుకో, అర్థం అంటే ఈ సేవ కంటే నేను గొప్పను అన్నట్టుగా ఈ సేవ నేను చేయటంటది మీ పుణ్యమనో లేదా దేవుడు గొప్ప, అది దేవుని నేను దయ చూపినట్టు వస్తుంది. కానీ దేవుడు సేవ చేయడానికి పిలుచుకుంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా దేవుడు నీ దయతో ఇచ్చాను అన్నాడంటే అర్థం అంటే దీనికి ఎవరో క్వాలిఫై కాదు, అయినప్పటికీ నేను నీకు ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే చేయడం అనేటువంటిది గొప్ప అదృష్టం. ఏదైనా సరే కావచ్చు, చిన్న పని అయినా సరే కావచ్చు. దేవుని సంఘములో పరిశుద్ధుల కొరకనే చేసేట ఒక చిన్న పని అయినప్పుడు కూడా అది దేవుడు నేను నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అంటున్నాడు దేవుడు. ఒక వరంలాగా నేను నీకు ఇచ్చానని వస్తుంది ఇంగ్లీష్ బైబిల్ అయితే. పరిచర్య అహరోను సంతతితో దేవుడు అంటున్నాడు మీరు పరిచర్య చేస్తున్నారంటే మీరు ప్రత్యేకమైన కాదు, మీరు పరిచర్య నేను మీకు అవకాశాన్ని ఇచ్చాను కాబట్టి నువ్వు పరిచర్ని చేస్తున్నావు. లేదా నువ్వు కాదని వేరేలకు ఇచ్చాను నేను, కానీ నీకెందుకు ఇచ్చానంటే నీ పట్ల నేను జాలి చూపించాను కాబట్టి నేను నీకు ఇచ్చాను.
ఇప్పుడు కూడా పని చేస్తే అలా చూడాలి మనం. ఎప్పుడైతే అలా నేను చర్చ తోడటం లేదా చర్చలోకి వెళ్ళడం లేదు ఈ పని చేయడం ఆ పని చేయడం నాకు గొప్ప భాగ్యం అనుకుంటావో దాన్ని నమ్మకంగా చేస్తాం. ఎప్పుడైతే నేను కాబట్టి అనుకుంటావో ఆ దేవుడు ఇచ్చిన ఆ వరాన్ని నువ్వు తృణీకరిస్తావు. తృణీకరించినప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోవడం బట్టి వేరేవాళ్ళు చేశారంటే లైఫ్లో నాకు తెలిసి అంతకంటే ఫెయిల్యూర్ వేరొకటి లేదు. నేను చెప్పాల్సిన వాక్యము నేను చెప్పడం మానేసాను కాబట్టి వేరేవాడు వచ్చి చెప్పాడు అనుకోండి, నేను ఎంత డబ్బుని సంపాదించుండొచ్చు, ఎంత సుఖంగా ఉండొచ్చు, కానీ నా లైఫ్ మాత్రం ఫెయిల్యూర్ కింద సమానం బైబిల్ దృష్టిలో చెప్తే. అలానే ఎవరైనా సరే దేవుడు మనల్ని ఏదైతే చేయమని చెప్పాడో, ఏదైతే నీకు తలాంత ఇచ్చి చేయమన్నాడో దాన్ని కనుక మనం విడిచిపెట్టామంటే నీ లైఫ్ ఫెయిల్ అయినట్టే. దేవుడు ఇచ్చింది నువ్వు పక్కన పడడానికి తృణీకరించడానికి కాదు. దేవుడు ఇచ్చింది నువ్వు 10 మందికి ఉపయోగించడం కొరకు చేయడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని విలువైందిగా పరిగణించుకుంటే దాన్ని ఉపయోగిస్తే దానికి దాసుడిగా ఉంటాయి. నువ్వు ఇతరులకు సర్వ్ చేస్తే ఆ తలం ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అదే కాదనుకుని దాన్ని తృణీకరించమంటే దేవుడు నిన్ను కాదని వేరే వాళ్ళకి దేవుని పనే తాగదు. అది నేనైనా సరే ఎవరైనా సరే. అని దేవుడు ఇచ్చిన తలాంతం, మనకి తలాంతం ఉందంటే చాలా జాగ్రత్త ఉండాలి. మనం కనుక ఆ తలాంతం బట్టి మనం అతిశయపడ్డామంటే దేవుడు దాన్ని తీసేస్తాడు. ఇది చేయడం గొప్ప భాగ్యం అనుకుంటే అందులో నమ్మకంగా ఉంటాం. ప్రతిసారి నేనేంటండి అనుకోవడం వీల్లేదు. ఇదేంటంటే ఇది పరిచర్లో చేయడానికి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే లాస్ట్ సండే చెప్పని చూస్తారు, మరొకసారి చెప్తున్నాను. ఇది చేసేటువంటి క్రమంలో ఇది చూడండి, మనం అరేంజ్మెంట్స్ చేసుకోవడం కానీ, పాటలు పాడడం కానీ, వాక్యం ఉండడం కానీ, కూర్చొని పద్ధతి ఇవన్నీ వినే పద్ధతి ఇవన్నీ ఉన్నాయి చూసారా. అన్నింటిలో నేను నాయకుడు కొన్ని విషయం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాను. మనం ఇలా చేద్దాం, ఇలా ఉండాలి, చేసేలా కూర్చోలా చేయాలి. ఒకసారి హెచ్చరికలు అవ్వచ్చు అవి. ఇప్పుడు ఒకసారి మీరు వింటున్నప్పుడు అంత స్పెసిఫిక్గా వాడబెట్టుండగా ఎలా ఉంటుందో తెలుసా. ఇప్పుడు మీరు ఏది చేయకుండా కామ కూర్చొని మీకు హెచ్చరిక చేసినా మీరు పట్టించుకోవాలి పెద్దగా. కానీ వ్యక్తి నిజంగా చాలా జెన్యూన్గా వాడబడుతున్నప్పుడు, వాడబడుతున్న వ్యక్తికి నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా కాదు, ఎలా ఉండాలన్నప్పుడు ఇప్పుడు ఏమో తెలుసా, అది చాలా పెద్ద ప్రాబ్లం. అదేమనుకుంటే నేను డామినేట్ చేస్తాను అనుకుంటాం. కానీ గమనించండి, ఇక్కడ ఎవరిని డామినేట్ చేయరు, స్వతంత్రంగా మనం. కానీ ఏంటంటే ఒక సిస్టమేటిక్ పద్ధతిలో క్రమంలో వెళ్ళాలి కాబట్టి ఇది ఇలా చేయాలి అని చెప్తాను. అదేంటంటే ప్రతిదీ నా సూచన చేస్తాను కాదు, ప్రతిదీ నేను డామినేట్ చేస్తాను అది కాదు. ఏంటంటే ప్రతి క్రమంలో పట్టే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రాసెస్లో అంటే ఒక్కోసారి నేను మిమ్మల్ని డామినేట్ చేస్తాను మీకు అనిపిస్తుంది, కానీ అది డామినేట్ చేయడం కదా. సంఘం క్షేమాభివృద్ధి కోరిక ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నేను చెప్తుంటాను. మీరు స్వతంత్రులు, ఆ విషయం మర్చిపోవాల్సిన పని లేదు. మీరు స్వతంత్రులు, ఎవరు కూడా ఎవరికి దాసులు కాదు. కాకపోతే ప్రేమ ఉంటే దాసులుగా ఇష్ట ప్రకారం నన్ను ఎవరు దాసులు చేయరు, మిమ్మల్ని ఎవరు దాసులు చేయరు. కానీ నేను ఇష్టపడి నేను దాసులుగా మీకు దాసులుగా ఉండొచ్చు, అలాగే మీరు ఇష్టపడి ఇంకొకరికి మీరు దాసులుగా ఉండొచ్చు. అది ఇష్టపూర్వకంగా చేసేటువంటిది, బలవంతంగా చేసేటువంటిది కాదు. అందుకనే కొరింథీ సంఘం అనుకుంటే ఒక చోటు చూస్తే అక్కడ ఆ సంఘం అంటే పరిశుద్ధులంట పువ్వులు కనుకుంటా కొన్ని కానుకలు ఇస్తున్నప్పుడు వారి సామర్థ్యానికి మించి ఇచ్చారని బైబిల్ చెప్తుంది. అందుకని వాళ్ళు పౌలుని బ్రతిమలాడారంట, మేము ఇస్తాం దయచేసి తీసుకుంటాను. ఈ రోజుల్లో ఏంటంటే పాస్టర్ గారు బ్రతిమలాడు అందరినీ ఇవ్వండి, కానీ ఇది చేయండి అది చేయండి, పాటలు పాడండి, డ్రమ్ములు కొట్టండి, మైకులు పెట్టండి, ఇవన్నీ ఏంటంటే పాస్టర్ బ్రతిమలాడు. ఎందుకంటే చేసేలా ఎవరు ఉంటుంది కాబట్టి. ఏంటంటే యాక్చువల్ పాస్టర్ కూడా చాలా మంది తెలియట్లేదు దాని వాల్యూ ఏంటో. అందుకని ఏంటంటే బ్రతిమలాడుతున్నాం. దేవునికి పరిచయం స్టాండర్డ్ తగ్గించేస్తున్నాం మనం. పరిచయం అంటే బ్రతిమలాడాల్సిన పని లేదు, దాని వాల్యూ అంటే చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ పరిగెట్టుకొని వస్తారు. పరిచయం గొప్పది, అది మనకు ఒక అవకాశం కింద దేవుడు దాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చే విషయంలో సామర్థ్యానికి మించి ఇవ్వటానికంట పౌలను బ్రతిమలాడతాంట, మేము ఇస్తాం కొంచెం తీసుకొని. పాస్టర్ గారు బ్రతిమలాడు కాదు, ఇవ్వండి ఇవ్వండి అని. విశ్వాసులు పాస్టర్ గారు చెప్తున్నారు, మేము ఇస్తాం దయచేసి తీసుకోండి. ఇప్పుడంతా తలకిందులు ఉంది, ఇప్పుడంతా ఏదైనా సరే. ఇప్పుడు ప్రతిదీ పాస్టర్ చెప్పాలి, పాస్టర్ బ్రతిమలాడాలి. కానీ వాళ్ళు అలా కాదు, విశ్వాసులు పాస్టర్ అడిగారు, మేము ఇస్తాం తీసుకోండి, మేము చేస్తాం, మమ్మల్ని చేయనివ్వండి అని. చూడండి ఎంత అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, సామర్థ్యానికి మించి చూడడం అంటే చాలా గొప్ప విషయం తెలుసది. వాళ్ళు అది ఇచ్చారు, మళ్ళీ బ్రతిమలాడుతున్నారు తీసుకోమని. సంఘము అలా ఉండాలి ఈ రోజుల్లో. సంఘం అనేది అలా ఉండాలి. ఎందుకంటే ఇవ్వటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదం బైబిల్ చెప్తుంది. అది ఆ రోజు వాళ్ళు చేశారు. అందుకే చూడండి, మనం ఒక పని అనుకున్నప్పుడు లేదా ఒక చేయాలనుకున్నప్పుడు సమ్మతి గల మనస్సు మనకు ఉండాలి ఇమ్మీడియట్గా. చూద్దాం, చూడండి ఒక వాక్య భాగాన్ని. లూకా సువార్త 14వ అధ్యాయము